ఒక మహిమ విడిచి రక్తమాంసములలో పాలివాడవై శరీరధారివై కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసించిన దేవుడు, మా పాపములు మా అపరాధములను మోసుకుని వెళ్ళి మేము పొందవలసిన శిక్ష మీరు మాత్రమే పొందారు. మాకు పాప నివారణ చేసిన ప్రభువా మీకు స్తోత్రములు. మరణము కింద బంధింపబడిన మమ్ములను మరణ దాస్యము నుండి విడిపించారు. మీ నిత్య జీవములో మీ మహిమలో సజీవులముగా తండ్రి అయిన దేవుని సముఖమందు యుగ యుగములు మీతో ఆనందించే పరలోక పౌరసత్వము గొప్ప రక్షణ మాకిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ పరిశుద్ధ లేఖనములలో నుండి మీరు మాట్లాడిన మాటలను మేము మరలా ధ్యానించుటకై మాకు సహాయం చేయమని మా రక్షకుడును విమోచకుడునైనా యేసుక్రీస్తు జీవము గల నామమున స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బేతనియా అనే చిన్న గ్రామం ఉంది. యెరూషలేము పట్టణానికి చాలా దగ్గరగా ఉంటుంది బేతనియా. ఆ చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉన్నారు. ముగ్గురు పేర్లు మాత్రం ఆ కుటుంబానికి సంబంధించి వ్రాయబడ్డాయి. మనందరికీ తెలుసు, క్రైస్తవ లోకంలో ఈ గ్రామం పేరు వినని వాళ్ళు లేరు. ఆ గ్రామంలో ఉన్న ఈ చిన్న కుటుంబమును గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరియా మార్తా లాజరు, లేక మార్తా మరియా లాజరు, ఇద్దరు సోదరీలు, ఒక సహోదరుడు. వాళ్ళ ఇంటి పేరు ఏంటంటే యేసు ప్రేమించిన కుటుంబం. చాలామందికి ఎవరింటికి వాళ్ళకి ఒక పేరు ఉంటుంది, ఇంటి పేరు. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రేమించిన కుటుంబం. లాజరు జబ్బు చేసినప్పుడు ప్రభు దగ్గరికి వర్తమానం పంపించారు కదా. అప్పుడేం రాసి పంపించారు? నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఒకే లైన్, ఒక చిన్న సెంటెన్స్ రాసి యేసు ప్రభు దగ్గరికి ఒక వర్తమానం పంపించారు. అందులో బేతనియా లాజరు చనిపోయాడు అని రాయొచ్చుగా. వాళ్ళ తండ్రి పేరు లేదు ఇక్కడ. పేతురు పేరు చెప్పిన ప్రతిసారి యోహాను కుమారుడు అయిన సీమోను అని కదా. కానీ ఇక్కడ లాజరు గురించి వాళ్ళ తండ్రి పేరు రాయలేదు. యేసుక్రీస్తు ప్రేమను పొందిన కుటుంబం, యేసుక్రీస్తు ప్రేమను సంపాదించుకున్న వ్యక్తి లాజరు. యేసుక్రీస్తు మరియను, మార్తను, లాజరును ప్రేమించాడని మనం 5వ వచనంలో చదువుతాం. యేసు మార్తను, ఆమె సహోదరి అయిన ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. 11వ అధ్యాయం 5వ వచనం గుర్తుపెట్టుకోవాలి. 3వ వచనంలో ఏమని వర్తమానం వచ్చింది? నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రభువారు బేతనియలో చాలా కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ ఒక్క కుటుంబాన్నే ప్రేమించాడా? మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురినే ప్రేమించాడా? దేవుడు కొంతమందినే ప్రేమిస్తాడా? కొంతమందిని ప్రేమించడా? క్రైస్తవులందరికీ ఒక బంగారు కిరీటం లాంటి వాక్యం ఒకటి ఉంది, చదువు రాని వాళ్ళు కూడా చెప్పచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అనగానే చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. చెప్దామా ఒకసారి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇంకంతే చాలు, ఆ ఒక్క మాట వస్తే చాలు కదా. చిన్నపిల్లలకి సండే స్కూల్లో కంఠత వాక్యం నేర్పించాలంటే ఇది బంగారు వాక్యం, బంగారు వాక్యం. అప్పుడప్పుడే మాటలు వచ్చే పిల్లల చేత కూడా నేర్పించవచ్చు. సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లలకి చక్కగా సులభంగా వచ్చే వాక్యము దేవుడు లోకమును
ఎంతో ప్రేమించెను. కొత్త నిబంధనలో ఇలాంటి వాక్యం పాత నిబంధనలో కూడా ఉంది. చెప్దామా? ఏం వాక్యం? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వాక్యం రాని క్రైస్తవులు ఉంటారా? పాత నిబంధనలో ఒక వాక్యం, క్రొత్త నిబంధనలో ఒక వాక్యం. ఈ రెండు వాక్యాలు చక్కగా నేర్చుకొని నమ్మితే, విశ్వసిస్తే రక్షణే. బైబిల్ అంతా కంటది పెట్టక్కర్లేదుగా. 66 గ్రంథాలు ఎవరికీ రావు ప్రపంచంలో. కొంత మట్టుకు దేవుడు తన ఆత్మ ద్వారా దైవజనులకి వారి అనుభవాన్ని బట్టి నేర్పిస్తూ వస్తాడు. కానీ ప్రతి మనుష్యుడు అర్థం చేసుకోగలిగింది చిన్న వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. లోకం అంటే మనుషులందరంటే పాపాత్ములైన మనుషులు పాపాత్ములని తెలిసి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన దేవుడు. మనం ఎవరిని ప్రేమిస్తాం? మంచోళ్ళనే ప్రేమిస్తాం. మనతో మంచిగా ఉంటేనే ప్రేమిస్తాం. మనకు మంచి చేసేవాళ్ళనే ప్రేమిస్తాం. కాదనా? అవునా కదా? చెప్పండి. మరి మనుషుల్లో గొడవలు ఎందుకున్నాయి? తగాదాలు ఎందుకున్నాయి? మనుషులు ఒకళ్ళు ఎందుకు చంపుకుంటున్నారు? ఒకరిని ఒకరు ఎందుకు ద్వేషిస్తారు మనుషులు? మనలో దేవుని ప్రేమ లేదు, అది ఒప్పుకోవాలి. మనం ఎవరిని ప్రేమిస్తామంటే మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, మనకిష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం, మనకు మంచి చేసే వాళ్ళని ప్రేమిస్తాం, మన దృష్టికి మంచి వాళ్ళు అనిపిస్తేనే ప్రేమిస్తాం. మరి దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు. పాపులైన మనుష్యులు మనమందరం పాపులమే. యోహాను 3 పత్రికలు రాశాడు. అందులో మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అదే భావం వచ్చేట్లు మళ్ళీ యోహాను తన పత్రికలో కూడా అదే మాట రాశాడు. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించలేదు. బాగా వినండి. మనం చెప్తాం అంతే, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని. కానీ మనం దేవుణ్ణి ప్రేమించలా, లోకాన్ని ప్రేమించాం, పాపాన్ని ప్రేమించాం, మనల్ని మనం ప్రేమించుకుంటాం. అంతే, అవునా కదా? ప్రతి మనుష్యుడు తనను తాను ప్రేమించుకుంటాడు మొట్టమొదట. అందుకని ఏం రాశాడు బైబిల్లో? 2 ముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ముఖ్యమైన ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంతా ఈ 2 ఆజ్ఞలలో ఇమిడి ఉంది అని యేసు ప్రభువు వారే చెప్పాడు. ఏమిటి 2 ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వానిని కూడా అలాగే ప్రేమించాలి. ఇంకెంతకంటే ఏమైనా ఉందా? ఎంత సులభం చేశాడండి. ఇప్పుడు 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలు చేశాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక దేవుణ్ణి పూజించకూడదు, వేరొక దేవుణ్ణి సృష్టించుకోకూడదు, వేరొక దేవునికి సాగిల పడకూడదు. అంటే దీనికి ముందు చెప్పిన ఆజ్ఞలు అందులోనే ఉన్నాయి. నీ పొరుగు వానిదేది ఆశించవద్దు, దొంగిలవద్దు, ఎద్దునైనను ఇంటినైనను భూమినైనను అతని భార్యనైనను అతని వస్తువు ఏది నువ్వు ఆశించవద్దు అంటే నీ పొరుగు వాన్ని ప్రేమించు అని అర్థం.
కీడు చేయొద్దు, దొంగిలించొద్దు, నష్టం చేయొద్దు. చూసారా? రెండింటిలో కూడా ప్రేమించమని చెప్పాడు. ఒకటి దేవుణ్ణి ప్రేమించు, రెండవది నీ పొరుగువానిని ప్రేమించు. ఇంకా ధర్మశాస్త్రం అంతా ఇంక ఈ రెండు ఆజ్ఞల్లోనే చెప్పాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు కదా ఒకసారి, యేసు ప్రభువా నేను నిత్య జీవంలో ప్రవేశించాలి, ఏం చేయాలి అన్నాడు. నువ్వు ధర్మశాస్త్రం బోధించేవాడివి కదా, అందులో ఏముందో చెప్పు అన్నాడు. ఆయన నోటితోనే చెప్పించాడు, చక్కగా అప్పు చెప్పాడు. ఇవాళ క్రైస్తవులు ఏం చేస్తారు? వాక్యం అప్పు చెప్తాం మనందరం, కానీ ఆ వాక్యం నెరవేర్చం. అవునా కదా? ఒప్పుకోవాలా వద్దా దేవుని దగ్గర? క్రైస్తవులకు బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, కానీ నెరవేర్చరు, అనుసరించం. చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. యేసు ప్రభు దేవుడా కాదా? ఇప్పుడు 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 చెప్పాలి కరెక్ట్గా. ఇప్పటిదాకా నమ్ముతున్నావు యేసు ప్రభు దేవుడని, ఇప్పుడు తేల్చుకోవాలి నువ్వే. యేసు క్రీస్తు ప్రభు నిన్ను సృష్టించి నిన్ను పుట్టించిన నీ దేవుడా కాదా? నీ దేవుణ్ణి ప్రేమించమంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని ప్రేమించాలి. ప్రేమిస్తేనే నమ్ముతావు. చాలాసార్లు దేవుణ్ణి నమ్మేమంటారు కానీ ప్రేమించం. చాలామంది నమ్ముతారు దేవుణ్ణి. ఎందుకు నమ్ముతారు చెప్పండి? మనిషి దేవుణ్ణి నమ్ముతారు, ఏ మతంలోనైనా. క్రైస్తవ్యం కూడా ఒక మతమే కదా. క్రైస్తవులు కూడా చర్చికి ఎందుకు వెళ్తారు? భక్తితో. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఒకటి, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనకు ఏదన్నా మేలు చేస్తాడు. దేవుడి దగ్గర నుంచి మనకి ఏదన్నా మేలు కలుగుతుంది, లాభం కలుగుతుంది. అనారోగ్యం ఉంటే స్వస్థత ఇస్తాడని ఆయన దగ్గరికి వెళ్తాం. పొలం వేస్తే పంట ఇస్తాడని ఆయన దగ్గరికి వెళ్తాం. మనకు పాడి ఉంటే పాడి బాగా దిగుబడి ఉంటుందని ఆయన దగ్గరికి వెళ్తాం. ఇంకా అన్నీ మన అవసరాలే. మన అవసరాలకు దేవుడు ఉపయోగపడతాడని మనిషి దేవుడి దగ్గరికి వెళ్తాడు. అంతేగాని జాగ్రత్తగానండి, దేవుడికి నేను ఉపయోగపడాలని గుడికి వెళ్ళేవాడు ఏ మతంలో నన్ను చూపించండి. దేవుడా నాకేమొద్దు అసలు, నాకేమొద్దు అసలు, నువ్వు నాకేం ఇవ్వద్దు, నాకేం చేయొద్దు, కానీ నువ్వు నా దేవుడు కాబట్టి నేను నిన్ను ఆరాధించడానికి వచ్చా అనే ఒక్కడిని చూపించండి. నాకేమొద్దయ్యా, నువ్వు నాకేం చేయొద్దు, నన్ను పుట్టించావు, నన్ను సృష్టించావు, నా సృష్టికర్తవు నీవు, నా దేవుడివి కనుక నిన్ను ఆరాధించడానికి వచ్చా, నిన్ను పూజించడానికి వచ్చాను. అసలు మనిషి దేవుడిని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి? మనల్ని సృష్టించాడు కనుక. మనల్ని సృష్టించిన దేవుడు గనుక దేవునిని ప్రతి మనుష్యుడు ఆరాధించాలి. అది మన దేశ భాషలో పూజించడం అంటాం, బైబిల్ భాషలో ఆరాధించడం అంటాం. అంతే కదా? దేశీయ భాష దేవుడి భాష. దేశీయ భాషలో పూజించడం, దేవుడి భాషలో ఆరాధించడం. ఎవరు ఆరాధించాలి? ఆయన చేత సృష్టించబడిన మానవులందరూ ఆయన్ని ఆరాధించాలి. జ్ఞానులు వచ్చారు కదా, యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు చాలా దేశాల నుంచి జ్ఞానులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఏమడిగారు రాగానే? యూదుల రాజు పుట్టాడు ఈ దేశంలో, అందుకు మా దేశం నుంచి వచ్చాము. ఎందుకు వచ్చామని చెప్పారు? ఆయనను పూజించుటకు వచ్చామన్నారు. ఆయనకు పండుగ చేయుటకు వచ్చామని చెప్పారా? అట్లా ఉందా ఎవరి బైబిల్లోనన్నా? యూదుల రాజు పుట్టాడు, మేము క్రిస్మస్ చేయడానికి వచ్చాం, క్రిస్మస్ పండుగ చేయడానికి వచ్చామని చెప్పారా? పూజించేది మనిషినా దేవుణ్ణా? దీనికి జవాబు చెప్పడానికి బడికి పోయి చదువుకోవాలా? అయ్యా మేము చదువుకోలేదయ్యా, ఎప్పుడు బడికి వెళ్ళలేదు, ఇట్లాంటి అడిగితే మేమేం చెబుతామంటే, ఏ మనిషినైనా పూజించవచ్చా? మీకు తెలిస్తే చెప్పండి, మీకు తోచింది చెప్పండి. పూజించవచ్చయ్యా, మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, దేవుడితో సమానం ఆయన, అసలు ఆయనే మాకు దేవుడు అంటారు ఎవరన్నా? ఒక్క మాట చెప్తామండి, దేవుడైతే చచ్చిపోకూడదు. మీ ఊరిలో మీ చరిత్ర, మీ గ్రామ చరిత్రలో చనిపోకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా, లేకపోతే చనిపోయి మళ్ళీ బ్రతికిన వ్యక్తి అయినా
ఎవరన్నా ఉంటే మీరు పూజించుకోండి, ఆరాధించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఉన్నారా? రెండవది, పాపము లేకుండా పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే మీ సమాజంలో పూజించుకోండి, ఆరాధించుకోండి, నాకేం అభ్యంతరం లేదు, దేవునికి అభ్యంతరం లేదు. ఉన్నారా? పాపము లేకుండా పరిశుద్ధంగా పుట్టిన వాళ్ళు, మరణించకుండా సజీవంగా ఉన్నవారు, లేక మరణించి తిరిగి లేచిన వారు, ఈ రెండింటిలో ఎవ్వరూ కనపడరు. ఆదాము దగ్గర నుంచి ఈరోజు వరకు చరిత్ర అంతా పరిశోధిస్తే ఒకే ఒక్క ఆయన కనిపిస్తున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మనుష్యులు అవునన్నా కాదన్నా, అవుననే వాళ్ళు ఎవరు? ఆయన నమ్మిన వాళ్ళు. కాదనే వాళ్ళు ఎవరు? ఆయన దేవునిగా రక్షకునిగా నమ్మని వాళ్ళు. రెండే రకాలు ఉంటారు ప్రపంచంలో. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త, ఆయన పాపము లేనివాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు అని నమ్మేవారు నిజమైన విశ్వాసులు, నిజమైన క్రైస్తవులు. చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని క్రైస్తవులు కాదు, మందిరానికి వెళ్ళినంత మాత్రాన్ని క్రైస్తవులు కాదు. మీ తల్లిదండ్రులు విశ్వాసులు, రక్షించబడి భక్తులు, వారు భక్తిపరులైనా నీవు రక్షించబడకపోతే, లేక క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభువుని నిన్ను పుట్టించిన దేవుడిగా నమ్మకపోతే, నీ కొరకు నీ పాపమును భరించి మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్మకపోతే, నీ పాపములు క్షమిస్తాడని నమ్మకపోతే నీకు ఆయనకు సంబంధం లేదు. చర్చికి రా. ఎవరొద్దంటారు? చనిపోయిందాక చర్చికి రండి. చనిపోయిన రోజు సంఘం అందరూ సమాధి చేస్తారు, పరలోకం మాత్రం చేర్చరు. అయ్యా మా సంఘం నన్ను పరలోకం చేరుస్తారే అనే నమ్మకం ఎవరికైనా ఉంటే చెప్పండి. మా సంఘం నన్ను పరలోకం చేరుస్తారయ్యా, నేను మాత్రం యేసుప్రభు నమ్ముకోను, మారు మనసు పొందను, రక్షణ పొందను, యేసుప్రభుని నా రక్షకుడిగా అంగీకరించను, నేను నా ఇష్టం వచ్చినట్టే జీవిస్తాను, ఎట్లా పుట్టానో అలాగే మరణిస్తాను, మా చర్చికి వెళ్తాను కాబట్టి మా సంఘము, మా పాస్టర్ గారు నన్ను సమాధి చేస్తారు, నేను పరలోకం వెళ్తాను అని చెప్పి ధైర్యం ఉంది ఎవరికైనా? చెప్పగలరా? ఎవరు వెళ్తారు? యేసు క్రీస్తు ప్రభు నా దేవుడు అంటే నన్ను పుట్టించిన సృష్టికర్త, నా రక్షకుడు అంటే నా పాపములను తన మోసుకెళ్ళి నా శిక్ష తానే అనుభవించి నా మరణము తాను పొంది మరణము జయించి లేచి నా పాపం పరిహరించాడు, నా శిక్ష రద్దు చేశాడు. ఆయన మాత్రమే నా రక్షకుడు. నేను ఆయన అడిగాను, క్షమాపణ కోరాను, ప్రభు నా పాపములు క్షమించాడు, ఇంకా నాకు మరణశిక్ష లేదు, నరక శిక్ష లేదు, తీర్పు లేదు, నేను నా ప్రభు రాజ్యానికి వెళ్తాను, ప్రభు వస్తాడు అని నమ్మిన వాళ్ళు మాత్రమే పరలోకం చేరతారు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇలా నమ్మిన వాళ్ళు. 2000 సంవత్సరాలుగా ఇలా నమ్మి యేసుక్రీస్తు దేవుడు, రక్షకుడు, ప్రభు నా పాపములు పరిహారం చెల్లించాడు, మరణం జయించి తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు, సజీవుడుగా ఉన్నాడు, మరలా వస్తాడు, నా ప్రభు వచ్చినప్పుడు ఆయనతో నేను పరలోకం వెళ్ళిపోతాను అని నమ్మేవారే నిజమైన క్రైస్తవులు. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కాదు, బైబిల్లో పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ కాదు, మీ పూర్వీకులు రక్షించబడి విశ్వాసులై ఉన్నంత మాత్రం చేత కాదు. అందుకు అడిగాడు యేసు ప్రభు, నిత్య జీవంలో ప్రవేశించాలంటే ధర్మశాస్త్రంలో ఏముందో చెప్పమన్నాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో ప్రేమించాలి, దేవునిని ప్రేమించాలి. రెండవది, నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు కంటే తెలివిగలవాడిని అనిపించుకోవాలని, మరి నా పొరుగువాడెవరు అని అడిగాడు. చాలామంది మారు మనసు పొందరు, రక్షణ పొందరు, యేసుక్రీస్తు నీ పాపముల కోసం చనిపోయాడని నమ్మరు, ఆయన నీ శిక్ష అనుభవించాడు అని వింటూ కూడా నమ్మరు, ప్రభువా పాపిని క్షమించమని ప్రార్థించరు, ఆయన మరణించి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళీ వస్తాడని నమ్మరు, కానీ ప్రశ్నలు వేస్తారు.
ఇప్పుడు ఎవరు ఎక్కువయ్యారు తెలుసా? క్రైస్తవుల్లో ప్రశ్నలు వేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎవరిని? దేవుణ్ణే ప్రశ్నించే వాళ్ళు తయారయ్యారు. ఇదిగో ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అలాంటి వాడే. పరలోక నిత్యజీవం ప్రవేశించాలన్నావు, మంచి ప్రశ్న అడిగావు, బాగుంది. నువ్వు చదివి నువ్వు చెప్తున్నా, నువ్వు బోధిస్తున్న ధర్మశాస్త్రంలోనే ఉంది కదా, నీ నోటితోనే చెప్పావుగా. నిన్ను సృష్టించిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు, ఇంకే దేవుణ్ణి, దేన్ని, ఏ రూపాన్ని ప్రేమించొద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ ఎదుటి మనిషిని ప్రేమించు, అదే చేయమన్నాడు. అది నెరవేర్చు చాలు అన్నాడు. యేసు ప్రభు కంటే తాను తెలివిగలవాడినని అనిపించుకోవడం కోసం ఇంకో ప్రశ్న వేశాడు. ఏమని? నా పొరుగువాడెవడు అని. మీరు చెప్పండి, మీ పొరుగువాడెవరు? నువ్వు కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ పొరుగువాళ్లేగా. దీనికి కూడా మళ్ళీ వేదాంతం అవసరమా? ప్రశ్న అవసరమా? నీవు కాకుండా నీ చుట్టూ ఉన్న మనుషులందరూ నీ పొరుగు వాళ్ళే. నీ ఎదుట ఉన్న వాడికి నీవు పొరుగువాడివే. నువ్వు అతన్ని ప్రేమిస్తే అతను నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు అతన్ని ప్రేమించడానికి అతను మంచివాడై ఉండక్కర్లేదు. ఎందుకని? నువ్వు కూడా మంచివాడివి కాదుగా, నేను కూడా మంచివాడిని కాదుగా, మనం ఎవరు మంచివాళ్ళం కాదుగా. మనందరం పాపులం కాబట్టి ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాల్సిందే. ఎందుకు ప్రేమించుకోవాలి? పాపము లేని పరిశుద్ధుడైన ప్రభువే మనల్ని ప్రేమించినప్పుడు మనం ఒకరిని ఎందుకు ప్రేమించుకోము? నేను పాపిని, నీవు పాపివే. పాపినైన నన్ను నువ్వు ప్రేమించాలి, పాపివైన నిన్ను నేను ప్రేమించాలి. అదే కదా ఆయన నేర్పించింది. ప్రపంచానికి ప్రేమించడం నేర్పించిన వాడు యేసుప్రభు ఒక్కడే. క్రైస్తవులు మంచి పేర్లు పెడతారు పిల్లలకి. ప్రేమ కుమార్ కదండి, ప్రేమ కుమారి, ప్రేమ అని పిలిచేవాళ్ళు కూడా ఉంటారు. మంచిది కదా, అది దేవుడి పేరే. దేవుడు అంటే ప్రేమ అయి ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాటే రాశాడు కదా. దేవుడు ప్రేమాస్వరూపి అని చిన్న లైన్ ఉంది, దానికి మీకు క్రింద చిన్న అక్షరాల్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నాడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. మంచిదే, ఆయన ప్రేమ గలవాడని ఆ పేరు పెట్టుకోవడమే కాకుండా యేసుక్రీస్తును ప్రేమించాలి, విశ్వసించాలి, ఆయన రక్షకుడిగా అంగీకరించాలి. మన ఎదుటి వ్యక్తి ఎంత ఘోర పాపి అయినా ఆ వ్యక్తిని ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. ఒక్క విషయంలో ఎంత ఉందండి. ఆ ముగ్గురినే ప్రేమించాడా? నిన్ను ప్రేమించలేదా? నన్ను ప్రేమించలేదా? ఈ భూమి మీద ఉన్న ఘోరమైన పాపాత్ముల్ని ప్రేమించలేదా? ఆయన ఎవరిని ప్రేమించలేదు? అందరినీ ప్రేమించాడు. ఆ మాట కోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడన్నప్పుడు అందులో సమస్త మానవులు ఉన్నారు. ఈ మనుషులందరూ పాపులని తెలిసి కూడా ప్రేమించాడు. ఆ మాటే చదివాం మనం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. మనము దేవుని ప్రేమించలేదు, తానే మనలను ప్రేమించాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం అంటే మన శిక్ష మనకు బదులు క్రీస్తు పొందునట్లు దేవుడు ఆయనను ఈ లోకములోనికి పంపించాడు. తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ప్రాయశ్చిత్తం అనే మాట కొంచెం పెద్ద మాట, అది దేవుడి భాష. మనుషులకు తెలియదు ప్రాయశ్చిత్తం అంటే వినండి, నువ్వు నేను తప్పు చేశాం, శిక్ష నీవు నేను అనుభవించాలి. కానీ నీకు నాకు శిక్ష లేకుండా మన శిక్ష ఇంకొక వ్యక్తి అనుభవించేటట్టు చేశాడు దేవుడు. ఆ వ్యక్తి శిక్ష పొందితే ఇంక నాకు నీకు శిక్ష ఉండదు. దీన్ని ప్రాయశ్చిత్తం అంటారు. ఈ ప్రాయశ్చిత్తం అంటే నీ పాపం కోసం నువ్వు పొందాల్సిన శిక్షను మరొక వ్యక్తి పొందే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకు బలులు అర్పించారు. ఇశ్రాయేలీలు పాపాలు చేస్తుంటారు, ఒక గొర్రె పిల్లని తెచ్చి బలి ఇచ్చి
దేవుడా నా పాప నాకు బదులు ఇది గొర్రె పిల్ల చనిపోతుంది, ఇంకా నా పాపాలు తీసేయాలి. అందుకే కదా బళ్ళు ఎందుకు ఇచ్చారు? బళ్ళు ఎందుకు ఇచ్చారు? ఆ రక్తము చూసి వీడి ప్రాణం కోసం, ఈ వ్యక్తి ప్రాణం కోసం మరొక ప్రాణం బలి అయినందున దేవుడు ఆ ప్రాణమును చూచి, ఆ రక్తము చూచి ఈ పాపి అయిన మనుషుని పాపములను దేవుడు క్షమించాడు. కానీ శాశ్వతంగా తీసివేయబడలేదు. కొన్ని ముఖ్యమైన వచనాలు మాత్రం చదువుకోవాలి బైబిల్లో. మనకు తెలిసినవి ఎన్నిసార్లు చదువుకుంటాం? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, అది తెలిసిన వాక్యమేగా. మళ్ళీ యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి, 16వ వచనం చదవండి అంటే టైం వేస్ట్ కదా. కానీ వినాలి. ప్రాయశ్చిత్తం ఏం చేశాడు దేవుడు? ప్రాయశ్చిత్తం అంటే ఏంటి అసలు? లేవీకాండము 17వ అధ్యాయంలోకి వెళ్ళాలి, 11వ వచనం చదవాలి. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఏర్పాటు చేశాడు మానవుని పాపమునకు ప్రాయశ్చిత్తము ఎలా జరగాలో అది దేవుడే ఏర్పాటు చేశాడు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని, అంటే రక్తమును మీకు ఇచ్చి తిని. ఇప్పుడు చదవండి. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చెయ్యును. ఎందుకు ఇచ్చాడంట? రక్తములో ప్రాణం ఉందట. దేవుడు రాశాడు ఈ మాట. ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి, యాక్సిడెంట్ జరిగి చాలా రక్తం పోయాక డాక్టర్ గారు ఏమి ఎక్కించాలంటాడు? ఒక 20 లీటర్ల క్యాన్ తీసుకురండి నీళ్లు, ఈయనకి చాలా రక్తం పోయింది, నీళ్ళు ఎక్కిస్తే బ్రతుకుతాడా? సెలైన్ ఎప్పుడు ఇస్తారు? మనిషికి నీరసం అయినప్పుడు, అంటే శక్తి లేనప్పుడు. శక్తి కోసమే సెలైన్ పెడతారు. సెలైన్ అంటే నీళ్ళే, డెక్స్ట్రోజ్ ఉంటుంది, అందులో సోడియం ఉంటుంది. మరి రక్తం ఎప్పుడు ఎక్కిస్తారు? ఒక వ్యక్తి శరీరంలో ఉండాల్సినంత రక్తం అంతా పోయి కొంచెం రక్తమే ఉంటే ఆ వ్యక్తి మళ్ళీ బ్రతకాలంటే డాక్టర్ రక్తం ఎందుకు ఎక్కిస్తున్నాడు? ఇదిగో కారణం ఇక్కడ రాశాడు దేవుడు. చదువుతాను చూడండి. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఇప్పుడు ప్రాణం ఎందులో ఉందట? రక్తములో ఉంది. ఇది డాక్టర్లు చెప్పారా, దేవుడు చెప్పాడా? ఏంటో అమాయకంగా ఉన్నారు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళలాగా. మీ బంధువులకి ఎవరికి రక్తం ఎక్కించలేదా? ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి రక్తం అవసరం అయింది. ఎవరికైనా రక్తం తక్కువ ఉంటే దేహంలో డాక్టర్ గారు అంటాడు, అమ్మ మీ అమ్మాయికి మీరు ఆపరేషన్ చేయాలి, మీ బంధువులు ఎవరన్నా రక్తం ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకొచ్చుకోండి అని చెప్పలేదా మనతో? ఇప్పుడు రక్తం ఎందుకండి, సెలైన్ బాటిల్స్ ఎక్కించండి అనొచ్చుగా మనం. దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పింది తర్వాత డాక్టర్లు తెలుసుకున్నారు, సైంటిస్టులు తెలుసుకున్నారు, చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. దేవుడు చెప్పిన తర్వాత డాక్టర్లకు తెలిసిందా? డాక్టర్లు చెబితే దేవుడికి తెలిసిందా? నేను మీకు అర్థమయ్యే ప్రశ్నలేక అడుగుతుంది, చెప్పండి. మనిషిని ఇలా తయారు చేయాలని డాక్టర్లు దేవుడికి చెప్పారా? దేవుడే మనిషిని తయారు చేశాడా? పోనీ ఇదైనా అర్థమైందా మీకు? ఎంత ఎంత తేటగా ఉందండి బైబిల్. అన్ని దేవుడు చెప్తేనే తెలిసింది మనిషికి, అన్ని దేవుడు చేసిన తర్వాతే నేర్చుకున్నాడు మనుషుడు. అవునా కదా? మనిషిలో రక్తం దేవుడు పెట్టాడు. ఆదాము మట్టితో చేయబడిన బొమ్మే కదా, మట్టి మనిషిలోకి దేవుడు ఏం పంపించాడు? జీవము. తన జీవమును, తన ఆత్మను, తన ప్రాణమును ఊదుట ద్వారా మనుషుల్లోనికి ప్రాణం వచ్చి ఇప్పుడు రక్తం కూడా ఏర్పడింది. అర్థమైందా? ప్రాణం ఎక్కడుందట? రక్తములో ఉంది. యేసు ప్రభు రక్తమే ఎందుకు చిందించాల్సి వచ్చింది? ఆ ప్రాణము, రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించేశాడు.
ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఈ వచనం. ఏ వచనం? లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. చాలామంది పెద్ద పెద్ద మేధావులు ప్రశ్న వేస్తారు, యేసుప్రభు వారు సిలువలో మరణించి రక్తం ఎందుకు చిందించాలండి, ఆయన మీ పాపాలు మాయమైపోవుగాక అని ఒక మాట మంత్రం చెప్పొచ్చుగా అంటున్నారు. దేవుడు అంటే మంత్రం పెట్టవచ్చు కదా. మనుషులకి ఏమి నమ్మకం అండి దేవుడి మీద? దేవుడు ఒక మంత్రం చెబితే అన్నీ అయిపోతాయి. ఓం ఛూమ్, అదే కదా మనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది. దేవుడు మంత్రముతో మనిషిని తయారు చేయలేదు. దేవుడు మానవుణ్ణి మంత్రాలతో తయారు చేయలేదు. తాను స్వయంగా భూమి మీదకి వచ్చి నేలమన్ను తన చేతుల్లోకి తీసుకొని తన స్వరూపము తన రూపాన్ని ఆయన సృష్టించి తనలో ఉన్న ఊపిరి అనగా తన ఆత్మను, తన ప్రాణమును మనిషినిలో ప్రత్యక్షంగా ఊదాడు. చేతులతో తయారు చేశాడు. సమస్త సృష్టి ఎలా చేశాడు? మాటతోనే. ఒట్టి మాటే కదా. కలుగుగాక అంటే విశాలమైన సృష్టి కలిగింది. ఆకాశము కలుగుగాక. ఆకాశం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తారు మనుషులు ఆకాశాన్ని? నెలపడుపు రోజు చూస్తారు, అవునా? పౌర్ణమి రోజు చూస్తారు. ఈరోజు పౌర్ణమే, ఈరోజు చంద్రగ్రహణం కూడా. వార్తలు చూడలేదు మీరు? చంద్రుడు రక్తముగా మారునని వార్తలు చెబుతున్నారు ఇప్పుడు. బ్లడ్ మూన్ అంటున్నారు. బ్లడ్ మూన్ చాలా సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వస్తుంది. ఆకాశంలో ఉన్న గ్రహాలన్నీ ఒకే లైన్లోకి వస్తున్నాయి. మార్చి నెల 3వ తేదీ 2026 సంవత్సరం అని వార్తా ఛానల్స్లో సైంటిస్టులు చెప్తున్నారు అన్ని దేశాల్లో. ఈరోజే అది జరుగుతుంది. మీరు వినలేదేమో, లోపలికి వెళ్ళి న్యూస్ ఛానల్ పెట్టుకుని చూడండి. దేవుడు సృష్టి చేసినప్పుడు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, పాలపుంత, మనిషి లెక్కించడానికి వీలు కానన్ని గ్రహాలు ఉన్నాయి. అవే మనం నక్షత్రాలు అంటాం. అబ్రహాంతో ఏం చెప్పాడు? ఒకసారి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి లెక్కబెట్టు అన్నాడు. ఏమి లెక్క పెట్టమన్నాడు? మనుషుడు డబ్బులు లెక్క పెట్టగలడు, కానీ ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా ₹1 తేడా లేకుండా నక్షత్రాలు లెక్కించగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్నే మనుషులకి ఈ టెలిస్కోప్లో కొన్నే కనిపిస్తున్నాయి. మనిషి కంటికి కనిపించనంత దూరంలో ఇంకా ఉన్నాయి గ్రహాలు. పరలోకం ఎంత దూరంలో ఉంది? ఈ మధ్య వార్తల్లో చెబుతున్నారు పరలోకం కూడా మా కెమెరాలో కనపడింది అంటున్నారు సైంటిస్టులు. అదొక భ్రమ. ఎన్నడును ఎవ్వడును దేవుని చూడలేదు. ఉందా బైబిల్లో? చూడనేరడు. దేవుడు అదృశ్యుడు బైబిల్ చెప్తుంది. మానవుని నేత్రమునకు దేవుడు కనబడిన వాడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన వస్తువు అయితే కదా కనబడడానికి. పరలోకం పదార్థం అయితే కదా కనిపించడానికి. అది మహిమ. దేవుడు మహిమాస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు వాక్కై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు అదృశ్యుడు. చదవండి బైబిల్లో ఇవన్నీ ఉన్నాయో లేదో. ఆదియందు వాక్యము ఉండెను. వాక్కు, నేను మాట్లాడుతున్నానుగా, నా వాక్కు వినబడుతుందిగా మీకు. నా వాక్కు ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, ఎత్తుగా ఉందా, పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా? నా వాక్కు రూపం ఉందా? నా వాక్కు వినబడుతుంది కానీ ఏ ఆకారం కనిపించడం లేదు మీకు. మన వాక్కుకే ఇంత ప్రభావం ఉంటే వాక్కైనవాడు, వాక్కై ఉన్నవాడు, తన వాక్కు చేత ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడు మనకు కనబడడం కోసం శరీరం ధరించుకోవాల్సి వచ్చింది. ఆ వాక్యము శరీరము ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య 33.5 సంవత్సరాలు మానవుడిగా నివసించెను. నిజమా కాదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. వాక్కై ఉన్నవాడు, వెలుగై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు, ఆత్మయ్య ఉన్నవాడు, అదృశ్యుడు,
ఆయన అదృశ్యుడు, ఆయన ఉండే లోకం కూడా అదృశ్యమైంది. ఇక్కడి నుంచే పరలోకం చూస్తే ఇంకా పరలోకం పోవాల్సిన అవసరం ఏముంది? అర్థం ఉందా మీకు? దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచబడినో ఒకసారి చదవండి. ఆ వాక్యం మీ బైబిల్లో కూడా ఉందో లేదో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో, చదవచ్చు మీరు కూడా, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుని హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు అర్థమైందా మీకు? నేను దేవుణ్ణి చూశాను, రోజు నా దగ్గరికి వచ్చి కనబడిపోతున్నాడు. ఇవి మనుషుల భ్రమ. పాత నిబంధన కాలంలో కొంతమంది భక్తులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము దగ్గరికి వచ్చాడు. మోషేకు కూడా మండుచున్న పొదలో కనబడ్డాడు, కానీ మనిషిలా కనిపించలా. అవును కదా? ఆయన స్వరం వినిపించింది, శబ్దం విన్నాడు, కానీ ఆకారం చూడలేదు. దేవుడు హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. ఆకారం లేకుండానే ఒక మనిషి ప్రక్కన మాట్లాడుతున్నాడు, హానోకు వింటున్నాడు. అప్పటికి రక్తమాంసముల శరీరముతో ఇంకా యేసు ప్రభువుగా పుట్టలేదు ఎప్పటికీ. కానీ దేవుడు వచ్చి హానోకుని పిలిస్తే హానోకుకు అర్థమైంది. మీకు చెప్తా, జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న అబ్బాయి, టీనేజ్ బాయ్, పాలు మరిచిన తర్వాత వాళ్ళ అమ్మగారు మందిరంలో విడిచి వెళ్ళిపోయింది. యుక్త వయసు వచ్చింది. ఆ మందిరంలో పరిచర్య చేస్తూ మందసం దగ్గర పడుకున్నాడు. దేవుడు వచ్చి పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, సమూయేలు సమూయేలు. మనిషి ఎవరు కనబడలేదు, కానీ స్వరం వినబడుతుంది. అది వాక్కు. పరలోకము దేవుడు ఉన్నాడు, కానీ మనిషి మానవ కంటికి, అంటే ఈ కెమెరాలకు, టెలిస్కోపులకు కనిపించేవాడు కాడు. ఇంకొకటి ఉంది, మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ తెలుసుగా మీకు, టెలిస్కోప్ తెలియదు. మీరు హాస్పిటల్కి వెళ్తారు, రక్త పరీక్ష చేయించుకోమని డాక్టర్ గారు రాసిస్తాడు. మీ రక్తం ఒక 2 బొట్లు తీసుకుంటారు, ఒక గ్లాస్ మీద వేస్తారు, ఒక కెమెరా లాంటి దాని కింద పెట్టి చూస్తుంటాడు కదా. అది మైక్రోస్కోప్. అంటే చాలా మన కంటికి కనిపించిన సూక్ష్మమైన రక్త కణాల్లో ఉండే ఇంకా సూక్ష్మమైన ఆ రోగక్రిములను అందులోంచి చూస్తారు. అది ఒక రకమైన భూతార్థం. నేను మిమ్మల్ని అడగనా, మీరు ఎక్స్రే తీపించుకున్నారు ఎప్పుడన్నా? తీశారుగా, ఎప్పుడో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకైనా. స్కానింగ్ తీస్తున్నారు కదా, ఇప్పుడు స్కానింగ్ తీయటలా, ఎంఆర్ఐ స్కానింగ్. స్కానింగ్లో మీ ఆత్మను చూపించాడు డాక్టర్ గారు. అమ్మ నీ ఆత్మ ఇదిగో. ఎప్పుడు చూపించలేదా? ఎక్స్రే ఫిలింలో, రక్త పరీక్షలో మీ ప్రాణాన్ని చూపించలేదా? మరి ప్రాణం ఉన్నట్ట లేనట్ట నీలో? మైక్రోస్కోప్ కనబడదు, స్కానింగ్లో కనిపించదు, టెలిస్కోప్కు కనిపించదు, బైనాకులర్కు కనిపించదు. మానవుడు తయారు చేసిన ఏ పరికరము నీ ఆత్మను, నీ ప్రాణాన్ని చూడదు. మరి నీలో ప్రాణం ఉందా లేదా? నా ప్రాణం పోయిన ఒప్పుకొని అంటావా? మరి అంటావా లేదా? అంటే నీలో ప్రాణం ఉందని నీకు అర్థమవుతుంది, కానీ నీ ప్రాణం నువ్వు చూడలేదు, నా ప్రాణం నేను చూడలేదు. కానీ తన ప్రాణము మనలో ఉంచిన ఆయన ఉన్నాడు కాబట్టి నీలో, నాలో, ప్రతి మనిషిలో ఆయన ప్రాణమే ఉంది. ఆయన ఆత్మే ప్రతి మనుష్యుడిలో ఉన్నాడు. కనిపించినంత మాత్రం లేనట్టేనా? మన ప్రాణం మనకు కనిపించకపోయినా మనలో ఉందని మనకు ఎలా తెలుస్తుందో, మన ఆత్మ మనకు కనిపించకపోయినా మన ఆత్మ మనలో ఉందని మనకు ఎలా అర్థమవుతుందో, మనలో తన ఆత్మను ఉంచిన దేవుడు, మనలో తన ప్రాణాన్ని ఉంచిన దేవుడు లేడా? ఆయన లేకపోతే మనలోకి ప్రాణం రాదు కదా. ఆయన లేకపోతే, ఆత్మయే ఉన్న దేవుడు లేకపోతే ఈరోజు ప్రతి మనుష్యుడిలో ఆత్మ ఉండేవాడు
దీనికోసం చదువుకోవాలా? అందుకొచ్చాడు ఆయన. పౌలు గారు రాసినవి కొంచెం కొంచెం కష్టమే, కానీ బైబిల్లో అర్థం చేసుకోవడం చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది బైబిల్ గ్రంథాన్ని చాలా తేలిగ్గా తీసేశారు. కొరింథీయులకు రాశాడు 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము 18వ వచనము. మేము అంటే పౌలు గారు, ఆనాటి అపోస్తలులు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. మీకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు అర్థం అవడానికి చెప్తా. దృశ్యమైనవి అంటే నేను కనబడుతున్నాను మీకు? ఏంటో అమాయకంగా ఉన్నారు. ఇక్కడ ఏదో భూతం కనబడి మాట్లాడినట్టు. కనబడుతున్నానా? వినపడ్డమేనా? మీకెవరైనా అర్ధరాత్రి ఎవరు కనబడకుండా పిలిచారనుకో, మరియమ్మ మరియమ్మ అని, ఇంకా మంచం వదిలిపెట్టి పారిపోవటమే. పిలిచే మనిషి కనబడితేనే ధైర్యంగా ఉంటాం. మనతో మాట్లాడే వ్యక్తి కనబడకపోతే మనిషి భయపడతాడు, సహజమే. దృశ్యము అంటే కనిపించేది. మనతో మాట్లాడే వాళ్ళందరూ కనబడుతున్నారు. మనం చూసే ప్రతి వస్తువు మనకు కనబడుతోంది. ఈ భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పక్షులు, జంతువులు, పర్వతాలు, సముద్రాలు, ప్రతి వస్తువు మనకు కనబడుతుంది. కనిపించేదాన్ని దృశ్యమైనది అంటాం. దానికి ఇంకొక మాట ఉపయోగించాడు, అదృశ్యమైనవి అన్నాడు. ఇప్పుడు చెప్పాలి, దృశ్యమైనవంటే కనబడేవని చెప్పాడుగా, మరి అదృశ్యమైనవంటే కనిపించనివి. అంతే కదా. దీనికోసం బడికి పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు కనిపించడు, పరలోకం కనిపించదు, మనలో ఉన్న ఆత్మ కనిపించదు, మనలో ఉన్న ప్రాణము కనిపించదు. మరి కనిపించనివి లేనట్టేనా? నేను అందుకే ముందే అడిగా, నీలో ప్రాణం ఉంది, నీలో దేవుని ఆత్మ ఉంది, దేవుని ప్రాణం నీలో ఉంది. ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, మీరందరూ బతికే ఉండాలి 1000 సంవత్సరాలు, దీర్ఘాయుష్మానుభవ కదా పెద్దోళ్ళు మనకు అదేగా నేర్పించింది. అన్నవాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళకే దీర్ఘాయుష్ లేదు, అవునా లేదా? పెద్ద పెద్ద మహానుభావులు కనబడిన వాళ్ళ ఆయనేమో పెద్ద చచ్చిపోకుండా బతికుండేవాళ్ళలాగా ఎదుటోళ్ళకి దీర్ఘాయుష్ ఇస్తుంటారు. అంత అమాయకత్వం అండి ఇది. నువ్వు చనిపోకుండా నువ్వు సంవత్సరాలు లేకపోతే యుగయుగాలు బతికుండేవాడు అయితే మానవుడికి నువ్వు ఇవ్వచ్చు ఆయుష్కాలం. అబ్బాయి, నేను ఎలాగైతే చనిపోకుండా నేను దీర్ఘకాలము ఆయుష్కాలము కలిగి యుగయుగాలు నేను ఎలా జీవిస్తున్నానో నువ్వు కూడా యుగయుగాలు జీవిస్తావని దీర్ఘాయుష్మానుభవ అనొచ్చు. మరి అలా అన్న వ్యక్తులు అందరూ చనిపోయారు కదా, మరి వాళ్ళు ఎవరికి దీర్ఘాయుష్ ఇచ్చినట్లు? వాళ్ళదే అల్పాయుష్ అయితే అమాయకత్వం కాదు ఇది. ఒకే ఒక్క ఆయన, నేను మొదటి వాడను కడపటి వాడను